ఎండాకాలం శరీరానికి చలువ చేసే వడలు ఇలా చేసి ఇస్తే పిల్లలు ఒకటికి రెండు తింటారు. నూనె పీల్చవు. సాయంత్రం స్నాక్స్గా బొబ్బర్లతో ఇలా వడలు చేసుకోండి. క్రిస్పీగా టేస్టీగా నోరూరిస్తాయి. సాధారణంగా మనం ఎక్కువగా పచ్చిశనగపప్పు మినపప్పుతో రకరకాల తీరులో వడలు చేసుకుంటాం. వీటినే కొన్ని ప్రాంతాల్లో గారెలు అని కూడా పిలుస్తుంటారు. అయితే ఎప్పటిలా కాకుండా ఈసారి వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బొబ్బర్లతో వడలు చేసుకోండి. ఇవి సమ్మర్లో ఒంటికి చలువ చేయడంతో పాటు పొట్టను క్లీన్ చేయడానికి తోడ్పడతాయి. అందుకే వీటిని సమ్మర్ స్పెషల్ వడలుగా కూడా చెప్పుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే ఇవి రెగ్యులర్గా మినపప్పుతో చేసుకునే వాటికంటే కూడా క్రిస్పీగా రుచిగా ఉంటాయి. నూనెను కూడా తక్కువగా పీల్చుతాయి. పిల్లలైతే వీటిని ఒకటికి రెండు లాగించేస్తారు. పైగా ఈ వడలను తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి ఈ సమ్మర్ స్పెషల్ టేస్టీ అండ్ హెల్దీ వడలను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ రెసిపీ కోసం నేరుగా బొబ్బర్లను తీసుకోకుండా బద్దలుగా ఉండే పప్పును తీసుకోవాలి. నానబెట్టుట కన్నా బొబ్బర్ల పప్పుని మొత్తం ఒకేసారి గ్రైండ్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఓ రకంగా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే మొత్తం ఒకేసారి గ్రైండ్ చేసుకుంటే పిండి మెత్తగా అయిపోతుంది. వడలు క్రిస్పీగా రావాలంటే పప్పుని కాస్త గట్టిగానే ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మాత్రమే గారెలను ఆయిల్లో వేసుకోవాలి. లేదంటే ఇవి నూనెను బాగా పీల్చేస్తాయని గుర్తుంచుకోవాలి. అలాగని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేస్తే సరిగా ఉడకకముందే రంగు మారిపోయి మాడిపోతాయి. కాబట్టి నూనె సరిగా కాగిన తర్వాత గారెలు వేసి వేయించుకోవాలి. తీసుకోవలసిన పదార్థాలు: బొబ్బర్ల పప్పు 1 కప్పు 300 గ్రాములు, ఉప్పు రుచికి సరిపడా, పచ్చిమిర్చి పేస్టు 2 టేబుల్ స్పూన్లు, కచ్చా పచ్చాగా దంచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1 టేబుల్ స్పూను, కరివేపాకు తరుగు కొద్దిగా, ఉల్లిపాయ 1 సన్నగా కట్ చేసుకోవాలి, వంట సోడా చిటికెడు. తయారీ విధానం ఇలా: ఈ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ వడల కోసం మీరు ఒకవేళ బొబ్బర్లను తీసుకుంటే వాటిని పప్పుగా చేసుకోవాలి. లేదంటే మీరు డైరెక్ట్గా బొబ్బర్ల పప్పు తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో బొబ్బర్ల పప్పు తీసుకుని శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పు బాగా నానిన తర్వాత మరోసారి కడిగి జాలి గిన్నెలో వేసి వాటర్ వడకట్టుకోవాలి. అయితే ఇక్కడ పొట్టుపోయేలా కడిగి వడలు చేసుకోవచ్చు. లేదంటే కాస్త పొట్టు ఉన్నా ఏం కాదు. ఇప్పుడు వాటర్ వడగట్టిన పప్పులో నుంచి కొద్దిగా పప్పుని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని పక్కనుంచాలి. అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టి వాటర్ వడగట్టుకున్న బొబ్బర్ల పప్పుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పప్పును గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ ఏమాత్రం వేయకూడదు. తర్వాత గ్రైండ్ చేసుకున్న పప్పుని ముందుగా కొద్దిగా నానబెట్టిన బొబ్బర్ల పప్పు తీసుకున్న మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. పప్పు మొత్తాన్ని బరకగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అనంతరం అందులో ఉప్పు, కచ్చా పచ్చాగా దంచిన పచ్చిమిర్చి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు తరుగు, సన్నని ఉల్లిపాయ తరుగు వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో చక్కగా కలిసిపోయేలా చేతితో బాగా కలపాలి. పిండిని ప్రిపేర్ చేసుకున్నాక త్వరగా వడలు వేసుకోవాలి. లేదంటే పిండి పులిసిపోయి కాస్త జారు అయ్యే ఛాన్స్ ఉంటుంది. పిండిని చక్కగా మిక్సీ చేసుకున్నాక వంట సోడా వేసి కలిపి కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని
వడముద్ద వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ షేప్ సరిగ్గా రాలేదంటే కొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి వేయించడానికి తగినంత నూనె పోసి వేడి చేయండి. ఆయిల్ బాగా వేడెక్కాలి. నూనె వేడయ్యేలోపు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకొని గారెల మాదిరిగా చేసుకొని మధ్యలో చిల్లు పెట్టుకోవాలి. ఆపై నెమ్మదిగా కాగుతున్న నూనెలో వేసుకోవాలి. ఇలా పాన్లో సరిపడినన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అయితే గారెలు అనేవి మరీ పలచగా మందంగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. నూనెలో కొద్దిగా నురగలు తగ్గాక వడలు ఎర్రగా క్రిస్పీగా వేగిన తర్వాత వాటిని తీసి టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి. అదనపు నూనెను ఆ పేపర్ పీల్చుకుంటుంది. అంతే, సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ బొబ్బర్ల వడలు రెడీ. వీటిని వేడివేడిగా తిన్నారంటే కరకరలాడుతూ క్రిస్పీగా చాలా చాలా రుచిగా ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.